ప్రణామాలు ప్రభు. ప్రణామాలు ఆరాధ్య. మీరెందుకు నవ్వుతున్నారు? నేను ప్రమదగణాల్ని, నందిని అందర్నీ అంత ఉత్సాహంగా చూస్తుంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. కానీ ఎందుకో తెలియదు గాని ఆరాధ్య, నా మనసుకు ఎందుకో ఏమనిపిస్తుంది అంటే ఈ శ్రావణ మాసం కోసం ఇంతమంది ఉత్సాహంగా ఏం చేయాలనుకుంటున్నారో అవేవీ చేయలేరేమోనని. వాళ్ల దగ్గర అంత సమయం ఉంటుందా అనిపిస్తుంది. మీరేం మాట్లాడుతున్నారు ప్రభు? దేవసేన ఏకాదశి రాబోతోంది. అలాగే అందరికీ తెలుసు ఆ సమయంలో మీరు నిద్రలోకి వెళ్లిపోతారని. ఇక మీరు లేని ఆ సమయంలో సృష్టి యొక్క సంతుల్యాన్ని నిర్వహించే ఆ బాధ్యత మీ భక్తుడైన ఈ శివుడి మీదే ఉంటుంది. అందుకే నందితో పాటు ప్రమద గణాలు ఈ కార్యంలో నాకు సహాయం చేస్తాయి. అది కాక ఇంకేం పనులుంటాయి. నాకేమనిపిస్తుందంటే మీరు కూడా తీరిక లేకుండా ఉంటారేమో అనిపిస్తుంది. నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు మీకు కూడా తీరికుండదేమో అని. ఇప్పుడు అర్థమైంది. ఆరాధ్యుడి లీల ఎంతో సుందరంగా ఉంది. మీరు లీలాధారుడైతే నేను మీ భక్తుణ్ణి కదా. ఇప్పుడు చూడండి మీ ఈ భక్తుడు ఏం చేస్తాడో. మహాదేవా, మీరేం ఆలోచిస్తూ ఉండిపోయారు? నేనేం ఆలోచిస్తున్నానంటే, నేను నీకు చెప్పాను కదా దేవసేన ఏకాదశి వస్తోంది. అప్పుడు నాకు అస్సలు తీరిక ఉండదు. ఆ కారణం చేత ఇప్పుడు నేను నీకు ఈ సహాయం చేయలేను. కానీ ఒకరున్నారు, నీ ఈ సమస్యకి తప్పకుండా పరిష్కారం చూపిస్తారు. ఎవరు వారు? ఆయనే ఈ సృష్టి మొత్తాన్ని ఒక ఆట ఆడిస్తాడు. ఆయన కేవలం ఆడించడమే కాదు, ఆయన ఆడడంతో పాటు గెలుస్తాడు కూడా. నీ సోదరుడు నారాయణుడు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు.